బ్రేకింగ్ న్యూస్. కేటీఆర్ లీజుకు తీసుకున్నాను అని చెప్తున్న జాన్వాడ ఫామ్ హౌస్ను కూల్చివేతకు రంగం సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. జాన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ అంటూ ప్రచారం జరిగింది. కానీ కేటీఆర్ అది నా ఫామ్ హౌస్ కాదు, నేను లీజుకు తీసుకున్నాను, నా చిన్ననాటి స్నేహితుడు ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ అని కేటీఆర్ చెప్పారు. కావాలంటే కూల్చివేయండి అంటూ, కానీ మరికొన్ని అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయండి అంటూ కేటీఆర్ చెప్పారు. ఇదే విషయంపై ప్రదీప్ రెడ్డి కోర్టు కూడా వెళ్ళారు, హైకోర్టుకి. హైకోర్టులో స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. జాన్వాడ ఫామ్ హౌస్ను కూల్చొద్దంటూ స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కానీ హైడ్రా పరిధిని ఆ రోజు క్వశ్చన్ చేసింది. ఒకవేళ సంబంధిత అధికారులు కానీ హైడ్రా కానీ కూల్చివేయాలి అనుకుంటే స్ట్రక్చర్ల విషయంలో, నిర్మాణాల విషయంలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో అవుతూ వాటిపైన చర్యలు తీసుకోవచ్చు అని కోర్టు అభిప్రాయపడింది. సో జాన్వాడ ఫామ్ హౌస్ని కూల్చివేయటానికి హైకోర్టు ఎటువంటి స్టే కూడా ఇవ్వని నేపథ్యంలో ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు జాన్వాడ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కొలతలు వేస్తున్నారు. జాన్వాడ ఫామ్ హౌస్ని ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. జాన్వాడ ఫామ్ హౌస్ 111 పరిధిలో ఉంది అని కేటీఆర్ కూడా చెప్పారు. అది జంట జలాశయాల పరిధిలోకి వస్తుంది. ఫామ్ హౌస్ కూల్చివేతను ఆపాలంటే ఇటీవల కోర్టుకు వెళ్లారు దాని ఓనర్ ప్రదీప్ రెడ్డి. కూల్చివేతకు స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆ ఫామ్ హౌస్ తనది కాదంటూ ఇప్పటికే కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. 2014లో జాన్వాడ ఫామ్ హౌస్ని నిర్మించారు. అది జంట జలాశయాల పరిధిలోకి వస్తుంది. 111 అమలులో ఉన్న ప్రాంతాల పరిధిలోకి వస్తుంది. దానిని పూర్తిగా ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టారు. అది బఫర్ జోన్లో ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్లో లోబడలేదు అంటూ చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఆ ఫామ్ హౌస్ను కూల్చివేసే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులు జాన్వాడ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కొలతలు వేస్తున్నారు. జాన్వాడ ఫామ్ హౌస్ని ఏ క్షణానైనా కూల్చివేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఏం జరుగుతోంది? జాన్వాడ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చిన అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులేనా? అక్కడ కొలతలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. జాన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేసే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే కొద్దిసేపటి క్రితం ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అధికారులు అలాగే హైడ్రా సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది. గత కొంతకాలంగా ఫామ్ హౌస్ గురించి చర్చ జరుగుతున్నటువంటి వాస్తవం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి చర్చ కొనసాగుతూనే ఉంది. జన్వాడలో ఆ ఫామ్ హౌస్ కేటీఆర్ది అనేటువంటి ఆరోపణలు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైడ్రా ఏర్పాటైన తర్వాత హైడ్రా దాని మీద ఫోకస్ పెడతా ఉంది. అయితే కేటీఆర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ జన్వాడకి సంబంధించిన ఫామ్ హౌస్ పైన అది నాది కాదు, నేను లీజుకి తీసుకున్నాను, నా మిత్రుడిది ప్రదీప్ రెడ్డిది అనేటువంటిది ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ అంశం పైన గత కొంతకాలంగా చర్చ కొనసాగుతూ ఉంది. ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఫామ్ హౌస్ ను కూల్చొద్దు, హైడ్రా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పిచ్చింది. అంటే నిబంధనలు ఉపయోగించి జీవో 99 నిబంధనలు పాటిస్తూ మీరు నిర్ణయం తీసుకోండి, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇన్ని రోజులు ఎవరు అనుమతిస్తారు, వీటిపైన చర్య తీసుకోండి అనేటువంటిది హైకోర్టు సూచన చేసింది. మొత్తానికి హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో దీని మీద దర్యాప్తు చేపడుతున్నారు. జీవో 99 ప్రకారం అసలు ఎంత మేర ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్ లో ఉందా, అక్రమ నిర్మాణమా, ఎలాంటి నిర్మాణం అంటే నిజంగా నీటిని అడ్డుకునేటువంటి నిర్మాణమా, నీరు చెరువుల్లోకి వెళ్లకుండా ఇంకా ఏమైనా కట్టడాలు నిర్మాణం చేపట్టారా, ఇలాంటి అన్ని అంశాలపైన దృష్టి పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి ఆ విజువల్స్ చూస్తా ఉన్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా అధికారులు చేరుకున్నారు. హైడ్రా ప్లస్ ఎవరెవరు వచ్చారు? ఏ స్థాయి అధికారులు అక్కడికి చేరుకున్నారు? జాన్వాడ ఫామ్ హౌస్ దగ్గరికి ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే వాళ్ళు కొలతలు తీసుకుంటున్నారు. ఎంత మేర ఎఫ్టీఎల్ బఫర్ పరిధిలోకి నిర్మాణం ఉంది ఫామ్ హౌస్ అనేటువంటిది. రోడ్డు నిర్మించారు అక్కడ. ఆ రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇచ్చింది ఎవరు? అసలు రోడ్ల నిర్మాణం ఉండొద్దు, కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి 111 జీవోలో. అది కూడా ఆర్గానిక్ సంబంధించినటువంటి వ్యవసాయం చేసుకోవాలి. ఎక్కడ కూడా కెమికల్స్, ఎరువులు, ఇతరత్ర యూరియా లాంటి అవి కూడా ఉపయోగించద్దు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా కాంక్రీట్ నిర్మాణాలు జరిగాయి. సిమెంట్ తో తర్వాత పక్కడబందిగా ఫ్లోర్ వైజ్ నిర్మాణాలు జరిగాయి. స్విమ్మింగ్ పూల్, ఇతరత్ర నిర్మాణాలు జరిగినటువంటి తీరును తెలుసుకుంటున్నారు. ఉన్నటువంటి పరిధి విస్తీర్ణం ఎంత ఉంది? జన్వాడకి సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్, కేటీఆర్ గా ప్రచారం జరుగుతున్నటువంటి ఫామ్ హౌస్ ఎంత మేర విస్తీర్ణంలో ఉంది, ఎంత మేర నిబంధనలు అతిక్రమించింది అనేటువంటి దృష్టి పెట్టారు. ఇక అధికారులు ఇక్కడ ప్రస్తుతానికి సర్వే కోసం వచ్చారు. డీటెయిల్స్, కొలతలు తీసుకుంటున్నారు. ఎంత మేర దీనికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఎంత పరిధిలో ఉందనేటువంటిది కొద్దిసేపట్లోనే దీనిపైన ఒక క్లారిటీ రానుంది. హైడ్రా అధికారులు కూడా అక్కడికి వచ్చినట్టుగా సమాచారం అందుతా ఉంది. హైడ్రా అధికారులు కనుక పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి పెడితే త్వరలోనే కూల్చివేతలు ఉండే అవకాశం ఉంది. రీసెంట్ గానే కన్వెన్షన్, నాగార్జున కన్వెన్షన్
కూల్చారు. సో మధు, అక్కడికి ఇరిగేషన్ శాఖ అధికారులు వచ్చారా, హైడ్రా అధికారులు వచ్చారా? ఇప్పుడు హైడ్రా ఆధ్వర్యంలో ఆ కొలతలు తీసుకుంటున్నారా, ఇరిగేషన్ శాఖ అధికారులు తీసుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ ఇరికి వస్తుంది. అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటే ఎన్ కన్వెన్షన్ కి ఎలాగైతే నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తారో అదే విధంగా జన్వాడ ఫామ్ హౌస్ కూడా నోటీసులు లేకుండానే కూల్చేటువంటి అవకాశం ఉంది. మనం గతంలో చూసాం. హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ చెప్పారు, అక్రమ నిర్మాణం అయితే నోటీసులు లేకుండానే కూల్చేస్తామని చెప్పారు. సో ఈ రోజు అధికారులు వెళ్లారు. మేబీ రేపు కూల్చేటువంటి అవకాశం ఉండొచ్చినటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి మరి హైడ్రా కూల్చకుండా రెస్పాండ్ అయ్యే అవకాశం. రైట్ మధు, జాన్వాడ ఫామ్ హౌస్ దగ్గరకు ఇరిగేషన్ శాఖ అధికారులు వచ్చారు, హైడ్రా అధికారులు కూడా అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అది 111 పరిధిలో ఉంది, జంట జలాశయాల పరిధిలో ఉంది. జాన్వాడ ఫామ్ హౌస్ దగ్గర కొలతలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఫుల్ ట్యాంక్ పరిధిలోకి, FTL పరిధిలోకి వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొలతలు తీసుకొని పక్కాగా ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోనే ఉంది అని నిరూపించిన తర్వాత కూల్చివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇప్పటికే ఈ జాన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి ప్రదీప్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళారు. అదే సమయంలో స్టే ఇవ్వటానికి, డిమాలిషన్ అడ్డుకునే విధంగా స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో కమ్మని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో నోటీస్ ఇస్తే ఎన్ని రోజుల్లో నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది, నోటీస్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఆగుతారు, లేదా నోటీస్ ఇచ్చిన తర్వాత వెంటనే కూలగొడతారా అనే విషయంపై కూడా ఇంకా సస్పెన్స్ నెలకొంది. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు, ఇదే జాన్వాడ ఫామ్ హౌస్. దీన్నే KTR లీజుగా తీసుకున్నాను అని చెప్తున్నారు. ఈ ఫామ్ హౌస్ పైనే గతంలో రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరవేశారు. ఆ కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు అది ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉంది అని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తోంది. మీరు రెండో బాక్స్లో చూస్తున్న ఈ ఫామ్ హౌసే జాన్వాడ ఫామ్ హౌస్. జంట జలాశయాల పరిధిలో ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోనే ఉంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు అక్కడికి అధికారులు వచ్చారు, కొలతలు వేస్తున్నారు. అది ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోనే ఉంది అని నిర్ధారించినట్లయితే కొన్ని సందర్భాల్లో నోటీసులు ఇవ్వకుండా కూడా కూల్చివేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కానీ నిర్మాణాల విషయంలో మాత్రం నోటీసులు ఇచ్చి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో కమ్మని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో నోటీసులు ఇస్తే ఏమని నోటీసు ఇస్తారు, దానికి రిప్లై కోరతారా, లేదంటే డైరెక్ట్ కూల్చివేస్తున్నామని చెప్తారా, లేదా అందులో విలువైన సామాగ్రి ఉంటే తీసుకోవటానికి గడువిస్తారా, ఏం చేస్తారు అధికారులు? వాళ్ళు ఇచ్చే నోటీసులో ఏం పేర్కొంటారు, నోటీస్ ఇస్తే ఏం పేర్కొంటారు, లేదా నోటీస్ ఇవ్వకుండానే కూల్చివేస్తారనే విషయంపై కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే అధికారులు అక్కడికి వచ్చారు. మొదటి బాక్స్లో మనం చూస్తున్నాం, అధికారులు అక్కడికి వచ్చిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. జాన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి KTR గతంలో మాట్లాడారు. ఒకసారి KTR ఏం మాట్లాడారు చూద్దాం. నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది FTLలోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే FTLలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, సరే ఇలా ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టిరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్, మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, FTLలలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం, నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గర నుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో, అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత KVP రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు FTLలో, తర్వాత ఇంకెవరున్నారబ్బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా, ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోతుంది, ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట, వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారో నాయన నువ్వు అని, జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో
అమీబానో ఇది ఉందిగా దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు FTLలో. కూలగొడదాం. చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఇఫ్ దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లెట్ దెమ్ టేక్.